ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మారి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది అంటూ ఓ కలెక్టర్, అది కూడా వైఎస్ఆర్సీపీకి వీర విధేయుడిగా ఉండేటువంటి ఒక కలెక్టర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ కలెక్టర్ ఎవరు, ఆయన ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేశారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదు. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఒక కలెక్టర్, అది కూడా వైఎస్ఆర్సీపీకి వీర విధేయుడిగా ఉండేటువంటి ఒక కలెక్టర్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది అంటూ ఆయన కొంతమంది అధికారులకి సూచించినట్లుగా పోలింగ్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది సజావుగా సాగేలాగా తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటూ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లుగా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరు, ఆయన అధికార మార్పిడి జరగబోతుందని గ్రహించే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అందరూ ఐఏఎస్లో కూడా చేంజ్ అనేది వచ్చింది. సో చేంజ్ వచ్చింది. కొంతమంది భయపడి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ అంటే స్వస్థలాలకు పంపించేయండి, సొంత సంస్థలకి పంపించేయండి, అంటే ఇది వరకు గతంలో వాళ్ళు ఎక్కడైతే సెంట్రల్లో ఢిల్లీలో అక్కడ చేస్తున్నారో అదే సంస్థలకి మమ్మల్ని పంపించేయండి అన్నట్టు ఇప్పుడు వాళ్ళు పెట్టుకోవటం. అంటే రాష్ట్ర సర్వీసులను వదిలేసి కేంద్ర సర్వీసులకు వెళ్దామని చూస్తున్నారా? వెళ్ళిపోదాం అని చూడటమే కానివ్వండి. ఇప్పుడు మనం ఇక్కడ అంటే నాకు అనిపిస్తుంది గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళేమో అనిపిస్తుంది. మీరు చెప్పిన ఐఏఎస్ ఆఫీసరు అక్కడ అంటే వాళ్ళలో ఉద్యోగస్తుల్లో కూడా సంతోషం వచ్చిందంట ఆయన చెప్పిన విషయం చూసి. కాకపోతే ఆయనకైతే బాధాకరమేమో కానీ ఉద్యోగులలో అయితే సంతోషకరం లాగా అనిపించింది, ఒక హ్యాపీనెస్ లాగా ఫీల్ అయ్యారనేది అయితే తెలిసింది. అంటే ఆ కలెక్టర్ వైఎస్ఆర్సీపీకి వీర విధేయుడిగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆ కలెక్టర్ నోటి వెంట ఇటువంటి మాటల రంగాలనే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు నివ్వెరపోయారు అంటూ కూడా కొన్ని వార్తలు కూడా చూసాం మనం. అదే, ఎందుకంటే ఆయన వీర విధేయుడిగా ఉన్నాడు కాబట్టి అలాంటి ఆయన అలా చెప్తున్నాడు అని అంటే ఆయన పరిస్థితి అంటే వాళ్ళకే అనిపిస్తుంది కదా, ఈయన ఇన్ని రోజులు ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటనేది కూడా అందరూ ఆలోచిస్తారు అక్కడ. ఎందుకంటే వన్ సైడ్ చేసిన వాళ్ళు ఐఏఎస్లు అందరూ కూడా ఈరోజు భయపడుతున్నారు, పక్క రాష్ట్రాలకైనా పంపేసేయండి అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతిలో అంటే వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం గతంలో చూసాం శ్రీలక్ష్మి గారి విషయాన్ని చూస్తే, సో రాజశేఖర్ రెడ్డి గారితో చేసిన కొన్ని అవకతవకలకే కానివ్వండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారు అంటే మనకు షర్మిల గారు చెప్పిన తర్వాత అర్థమైంది రాజశేఖర్ రెడ్డి గారి పేరు వాంటెడ్లీ వీళ్ళ ఇన్వాల్వ్ చేశారనేది. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఏం చెప్తే అది చేశాడు కాబట్టి శ్రీలక్ష్మి అవేంటి కోసం ఆవిడ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. సేమ్ రేపు పొద్దున వీళ్ళ పరిస్థితులు కూడా అంతే కదా. ఆర్థిక శాఖ చూస్తున్న సత్యనారాయణ గారే కానివ్వండి, బేవరేజింగ్ ఇది చూస్తున్న వాసుదేవ్ రెడ్డి గారే కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మేము వెళ్ళిపోతామని అడుగుతున్నారు. 6 months బిఫోర్ నుంచి వాళ్ళు మమ్మల్ని పంపించేసేయండి అని అడుగుతున్నారు. ఇంకా కొంతమంది ఐఏఎస్లు పక్కా తెలంగాణ స్టేట్కి పంపేసేయండి అని అడుగుతున్నారు. వీటికన్నిటికీ కారణం ఏంటి? వీళ్ళు చేసిన ఆర్థిక మూలాలు దెబ్బతినే విధంగా వీళ్ళు నడుచుకోవటమే జరిగింది. ఎందుకంటే మనం చూసాం లిక్కర్కి చూస్తే ఎప్పుడు కూడా ఎక్కడైనా డిజిటల్ మనీ చెల్లుతుంది. ఆంధ్రప్రదేశ్లో మందు కొంటే డిజిటల్ మనీ చెల్లదు. సో వాళ్ళు అక్కడ క్యాష్ పెట్టే కొనాలి. సో అంటే ఎంత ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు. సో రేపొద్దున ఇవన్నీ లెక్కలు వస్తాయి కదా, ఇవన్నీ బయట తీస్తారు కదా. సో దాని మూలానే కానివ్వండి, అందుకని ముందే వెళ్ళిపోతే బెటరు అనే ఉద్దేశంలో అయితే ఐఏఎస్లు చాలామంది ఉండటం కూడా జరుగుతుంది. ఇంకా కొంతమంది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారే ఒక మీటింగ్లో ప్రముఖ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పటం జరిగింది, ఒక ఐఏఎస్ అధికారి ఒక మారువేషంలో వచ్చి నన్ను కలవటం జరిగింది, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు ప్రాణహాని ఉంది అని చెప్పటం జరిగింది. అంటే జైల్లో ఉన్నప్పుడు అంటే కొంతమంది ఆయనకి ఫేవర్గా కూడా అంటే
విధి నిర్వహణ అనేది కరెక్ట్గా చేయటం కూడా కొంతమంది చేయటం జరిగింది. కొంతమంది ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి తొత్తుల్లాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిజంగా మన సొసైటీ కోసం మనం పనిచేయాలి అనే ఉద్దేశంతో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎవరైతే నిజాయితీ పరులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ ఏదైతే కుమ్మక్కయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళే ఉంటారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన చోటంతా సంతకాలు పెడుతూ వాళ్ళు చెప్పినదంతా చేస్తూ ఐఏఎస్లు చాలామంది కూడా రేపొద్దున ఇరుక్కునే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. మనం చూసాం గతంలో కూడా. అదేలాగా ఇప్పుడు కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మూలాన చాలామంది అధికారులు జైలుకి వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, నా కోసం పనిచేయాల్సిందే బానిసల్లాగా వీళ్ళు అనే ఉద్దేశంతో పని చేయించుకుంటున్నారు. వాళ్ళకి రేపు థ్రెట్ ఉంటుంది, రేపు పొద్దున వాళ్ళు జైలు పాలు అవుతారనేది కూడా ఎక్కడ వాళ్ళకి ఆ సానుభూతి కానీ అలాంటిది కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా లేదు. వాళ్ళు చదువుకున్న చదువులకు కూడా విలువ ఇవ్వట్లేదు. వాళ్ళ మీద ఒక ప్రెషర్స్, అధికారం ఉంది కదా అని ఒక ప్రెషర్స్ పెట్టి వాళ్ళని ఎలాగైనా లొంగ తీసుకోవటమే. అంటే కొంతమందిని ఫైనాన్షియల్గా వాళ్ళకి అవసరాలు చూడటం కూడా జరుగుతుంది కాబట్టి అలాంటి వాటికి ప్రలోభాలు పడి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రేపు పొద్దున వాళ్ళు మరొక ఒక అంటే క్లీన్ చిట్గా రిటైర్డ్ అవ్వకుండా మధ్యలో ఇలాంటి స్కాముల్లోనో స్కీముల్లోనో ఇరుక్కోవటం, రేపు పొద్దున కోర్టుల చుట్టూ తిరగటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ కలెక్టర్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక కారణం ఏంటి? అంటే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటువంటి కమెంట్స్ చేశారా? లేదంటే ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరగబోతుంది అంటూ అన్ని సర్వేలు కూడా డంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇటువంటి కమెంట్ చేశాడా అంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితమైన వాళ్ళకు ఒక సర్వే, ఒక ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజల నాడి ఏంటనేది ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కలెక్టర్ గారికి. సో రేపు పొద్దున ఎవరైతే గెలుస్తారో, ఎట్లా ఓట్ పోల్ అయింది, ఎక్కడెక్కడ అల్లర్లు జరిగాయో ఇవన్నీ కూడా ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక అవగాహన వచ్చేసింది. రేపు పొద్దున అధికార మార్పిడి అయితే ఖచ్చితంగా ఉంటుంది, అధికారం మార్పు అనేది అయితే ఖచ్చితంగా కనపడుతుంది అనేది ఆయన. ఆ ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి వీర విధేయుడిగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ అంతర్గత సర్వే ఈయన తెలుసుకొనే ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆయనకు అవగాహన వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి ఆయన పర్యటనలు కూడా చూస్తారు కదా. సో అప్పుడు ఇక్కడ ప్రజల నాడి ఎలా ఉందనేది ఒక అవగాహన ఉంటుంది. తర్వాత ఓట్ పోల్ అయిన తర్వాత ఏమో ఎలా ఉంది, సో వాళ్ళకి యాక్చువల్లీ బిఫోర్గా వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసింది. సో మళ్ళీ ఏదైనా ఒక రౌడీజం చేస్తాడా, దౌర్జన్యం చేస్తాడా, ఎక్కడైనా ఏదైనా జరిగి గెలిచే అవకాశాలు ఉన్నాయా, మనీ ఫ్లోటింగ్ మూలాన్ని ఏమైనా గెలుస్తాడా, ఇవన్నీ కూడా ఒక సర్వే అంటే పోల్ అయిన తర్వాత అది ఒక క్లారిటీ వచ్చింది. అంటే వైసీపీ కూడా కొన్ని అంతర్గతంగా కొన్ని సర్వేలు అయితే చేయించింది కదా, ఆ సర్వేలకు సంబంధించినటువంటి డేటా ఏమైనా లీక్ అయ్యి ఈయన దృష్టికి వచ్చి ఈయన అటువంటి వ్యాఖ్యలు చేశారా, లేదంటే ఇతనికి ఉన్న సమాచారం వల్ల చేయాల్సి వచ్చిందా? అంటే ఐపాక్ టీమ్ ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది కదా, ఐపాక్ టీమే జగన్మోహన్ రెడ్డికి చెప్పింది కదా. సో గెలిచే అవకాశాలు కనపడడం లేదని చెప్పినప్పుడు మళ్ళీ ఇంకోసారి సర్వే చేయమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది కదా. సో ఇవన్నీ ఆల్రెడీ కలెక్టర్లుగా ఉన్న వాళ్ళకి ఎందుకు తెలియవు, అన్నీ తెలుస్తాయి, వాళ్ళకి అవగాహన ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది, ఎలా ఉందనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఐపాక్ టీమ్ వాళ్ళ సర్వేలే వాళ్ళకి చెప్పాయి ఓడిపోతున్నామని అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఓడిపోతున్నాం అనేది కలెక్టర్స్ అందరికీ కూడా ఒక అవగాహన వచ్చేసింది. అందుకే వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కోరే వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కోరుతున్నారు, పక్క రాష్ట్రాలకు పంపించండి కొంతమంది, ఇలా అందరూ కూడా ఎవరికి వాళ్ళు సర్దుకోవటానికి వెళ్ళిపోవటానికి రెడీ అవుతున్నారు. సో మనం చూస్తాం మళ్ళీ ఉన్న వాళ్ళ మీదేమో అభియోగాలు ఉన్నాయి. అంటే మనం చూసాం జవహర్ రెడ్డి గారి మీద 800 ఎకరాల అవినీతి కూడా మనం ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం, నిన్న మొన్నగా జరుగుతున్న విషయాలన్నీ. ఇవన్నీ కూడా కొంతమంది అవినీతి పరంగా ఎదుర్కొనే సమస్యలు కూడా వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. సో కొంతమంది ఏమో ఇలా మళ్ళీ మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్తో కలిసి పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అందరూ చెడ్డ వాళ్ళే ఉంటారు, అందరూ మంచి వాళ్ళే ఉంటారని అనుకోలేం. కాబట్టి జనరల్ నార్మల్ పీపుల్ లాగానే ఐఏఎస్లు కూడా అనిపిస్తుంది ఈరోజు. అంటే వాళ్ళు ఒక చదువుకున్న దానికి, వాళ్ళు ఒక ఐఏఎస్ అనే ఒక పోస్ట్కి దానికి కట్టుబడి పని చేయట్లేదు. అందరూ కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు కూడా జనరల్ పీపుల్ లాగా అట్లాగే వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.